బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావంతో గోదావరి జిల్లాలో మరొకసారి వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే కాకినాడలో ఈ వర్షాలు అడపాదడపా కురిసినప్పటికీ కూడా కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి ఉదయం నుంచి కూడా బాణు ప్రతాపం కాకినాడకు సంబంధించి మాత్రం బాణు ప్రతాపం కాస్త అత్యధికంగా మధ్యాహ్నం 2 గంటల వరకు చూపించిన పరిస్థితి నెలకొంది. ఇక 3:30 గంటలకు ఒక్కసారిగా వాతావరణంలో మార్పు, ఆపై చిరుజల్లులతో పాటు ఇక 5 గంటలకు ఒక్కసారిగా వర్షం పెరిగిపోయిన పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. నిజానికి మే మాసం చివరి వారంలో ఈ అకాల వర్షాలు కురవడం ద్వారా మామిడి రైతులైతే మాత్రం కుదేలైపోతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. చెట్లకే కాయలకు సంబంధించిన పండ్లను వదిలేస్తున్న పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. ఒకవేళ ఆ చెట్లకున్న కాయలు కోసి మార్కెట్‌కి తెచ్చినా అమ్మకాలు జరగక వెనుదిరుగుతున్న పరిస్థితులున్నాయంటూ కూడా రైతులు పేర్కొంటున్నారు. ఎందుకంటే మామిడికాయలకు సంబంధించి బంగిరిపిల్లి మామిడి ప్రధానంగా మచ్చ వచ్చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. మరోపక్క మిగతా జాతులు అన్నీ కూడా అదే పరిస్థితిలో నెలకొన్నాయి. దీంతో వర్షాలు పడుతున్న నేపథ్యంలో మామిడిలో పురుగు చేరుతుంది అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. నిజానికి మామిడికాయలో పురుగు చేరడంతో ఈ పరిస్థితి మాత్రం ఏర్పడ్డాయి. కాయ కోతకొచ్చే సమయంలో భగ్గుమనే బాణుడు ఉంటేనే ఆ మామిడి చేతికొస్తుందని, ఇలా వర్షాలు పడితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడతామంటూ కూడా రైతులు పేర్కొంటున్నారు. ఏదేమైనా అకాల వర్షాలు ఈ ఏడాది అయితే మాత్రం మామిడి రైతులను కుదేలు చేస్తున్నాయని అయితే మాత్రం చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా మే మాసంలో అయితే మాత్రం ఈ ఏడాది వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడైతే ఋతుపవనాలు రాష్ట్రంలో వచ్చినప్పటికీ కూడా ఆహ్, గ గతంలో అంటే మే మొదటి వారం నుంచి కూడా వాతావరణం ఇదే పరిస్థితిలో నెలకొంది. అడపాదడపా వర్షాలు కాదు, ఈ ఏడాది అయితే మాత్రం భారీ వర్షాలు కురిసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఇప్పటికే గోదావరికి సంబంధించి నీరు కూడా చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. తాండవ కావచ్చు, ఇతర ప్రాజెక్టులకైతే మాత్రం ఎర్ర నీరు చేరుకుంటున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్న పరిస్థితి నెలకొంది. నిజానికి భారీ వర్షాల నేపథ్యంలో జూలై, ఆగస్టు మాసాల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితి గతంలో ఉండేది. అయితే ఈ ఏడాది మండుటెండలు మే మాసంలోనే ఈ పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక రైతులకు మినహా మిగిలిన వారందరికీ కూడా ఈ ప్రాంతం ఇలా చక్కగా ఉండడం, వర్షాలు కురవడం అయితే మాత్రం కాస్త ఆనందంగానే ఉంటున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వయోవృద్ధులు, 60 సంవత్సరాలు పైబడిన వారు ఇలాంటి వాతావరణం ఉండడం ద్వారా కాస్త ప్రశాంతంగా ఉన్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ముఖ్యంగా శీతల పానీయాలు అమ్ముకునేవారు, అంటే జ్యూసులు లేదా కొబ్బరి బొండాలు, అదేవిధంగా చెరుకు రసాలు, బాదం మిల్క్ ఇలాంటి సెంటర్ వారంతా కూడా కేవలం ఏడాది ఎలా ఉన్నా ఈ మే, జూన్ మాసంలో మాత్రం అత్యధికంగా ఏప్రిల్, మే, జూన్ మాసంలో అత్యధికంగా అమ్మకాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి మే మాసంలో అమ్మకాలు నిల్లు అంటూ కూడా వారు పేర్కొంటున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. అడపాదడపా కాదు, భారీ వర్షాలకు కుదేలవుతున్న పరిస్థితి మాత్రం వ్యాపారంలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాకినాడలో వర్షం అయితే మాత్రం ప్రస్తుతం దంచి కొడుతున్న పరిస్థితి నెలకొంది. గోదావరి జిల్లా వ్యాప్తంగా, కోనసీమలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఈ వర్షాలైతే దంచి కొడుతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే మాత్రం గోదావరి జిల్లాలకు సంబంధించి గోదావరి ప్రాంతంలో గాని, కాలువల వద్ద గాని వెళ్లకుండా ఉండాలంటూ కూడా పేర్కొంటారు. ఎందుకంటే విషాదకర ఘటన గోదావరి జిల్లాకు సంబంధించి కోనసీమలో ఈ నీటిలో దిగి 8 మంది చనిపోవడం, మరో ప్రాంతంలో దిగి మరో ముగ్గురు చనిపోవడం, అదేవిధంగా అన్నవరంలో ఈ పంపా రిజర్వాయర్‌కి సంబంధించి స్వామిని దర్శించుకుని పుణ్యస్నానం చేసే క్రమంలో కూడా ఒక యువకుడు దిగి నీటిలో మునిగిపోవడం. ఏదేమైనా గతాన్ని మించి నీరు అధికంగా అయ్యే ప్రాజెక్టుల్లో గాని, నదుల్లో గాని ఉన్న నేపథ్యంలో విలువైన ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయి. ఏమైనా అకాల వర్షాలు ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షాలైతే మాత్రం ప్రస్తుతం గోదావరి జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.